నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసర్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో 2 వరుసల జాతీయ రహదారులను 4 వరుసలుగా చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులైతే చేపడుతుంది. తాజాగా ఒక జాతీయ రహదారి హోదా పొందినటువంటి ఒక మార్గాన్ని విస్తరించే సలహాలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారి హోదా పొందినటువంటి పెడన లక్ష్మీపురం మార్గాన్ని విస్తరించేందుకు వీలుగా సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 2 వరుసలుగా ఉన్నటువంటి ఈ రహదారిని 4 వరుసల నుంచి అట్లనే 6 వరుసలుగా అభివృద్ధి చేసేందుకు 3 ఏళ్ల కిందట ప్రణాళికలు అయితే రూపొందించారు. కేంద్ర రవాణా హైవే మంత్రిత్వ శాఖ మోత్ ఆధ్వర్యంలో 2023లోనే ఒకసారి సమగ్ర నివేదిక డిపిఆర్ను కూడా తయారు చేశారు. అయితే ఇది కొన్ని సాంకేతిక కారణాలతో రద్దు కావడం కూడా జరిగింది. తాజాగా మరొకసారి డిపిఆర్ను ఆమోదించినటువంటి ఈ క్రమంలో కీలకమైన హనుమాన్ జంక్షన్ విస్తరణ నుంచి మినహాయిస్తూ సుదీర్ఘ బైపాస్ నిర్మించాలన్న ప్రతిపాదన దాదాపు ఖరారైంది. పైగా దీన్ని మరింత విశాలంగా తయారు చేసేందుకు తీర్చిదిద్దేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లయితే తెలుస్తుంది. నేషనల్ హైవే 216ను జాతీయ రహదారిగా దీన్ని నామకరణం చేసినటువంటి ఈ రోడ్డు పెడన నుంచి లక్ష్మీపురం వరకు 118 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించనున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణం భవిష్యత్తు రద్దీ దృష్టిలో పెట్టుకొని 6 వరుసలుగా విస్తరించే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం 4,245 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 జిల్లాల పరిధిలో 5 నియోజకవర్గాల పొడవున ఈ రహదారి విస్తరణ అయితే జరగనుంది. ఈ యొక్క నేషనల్ హైవే 216ని విస్తరించే క్రమంలో హనుమాన్ జంక్షన్ పరిధిలో భూసేకరణ, ఆక్రమణల తొలగింపు అనేక వ్యయ ప్రయాసాలతో కూడుకోవడంతో బైపాస్ నిర్మాణానికి మొదటి నుంచి అధికారులు మొగ్గు చూపుతున్నారు. రద్దీగా ఉండేటువంటి వ్యాపార నివాస సముదాయాలకు ఆనుకొని ఉన్నటువంటి 45 మీటర్ల మేర ఈ రహదారిని విస్తరించాల్సి వస్తే వాటన్నింటితో పాటు ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి దేవస్థానం మెట్లు మార్గం తొలగించాల్సిన అనివార్యం కూడా మారింది. దీంతో అందరూ బైపాస్కే ఓటేశారు. దీంతో ఆరు గొలుసు శివారు నుంచి కానుమోలు, సేరి, నరసన్నపాలెం, బాపులపాడు, వేలేరు మీదుగా ఈ హైవేను విస్తరించేలా ఈ కొత్త బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఇప్పటికే దాదాపు అలైన్మెంట్ ఖరారు కావడంతో గెజిట్ నోటిఫికేషను 3A, 3D నోటిఫికేషన్లు జారీకి కూడా సన్నాహాలు చేశారు. దీనికి అనుగుణంగానే రెవెన్యూ యంత్రాంగం కూడా సన్నాహాలు అయితే చేపట్టింది. డిపిఆర్ రూపొందించడానికి వీలుగా గతంలో ఒక ప్రముఖ కాన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయి సర్వే కూడా నిర్వహించింది. అలైన్మెంట్ను అనుగుణంగా ఈ యొక్క రాళ్ళు కూడా పాతారు. కాకుంటే ఈ డిపిఆర్ను రద్దవడం, మీటర్ల వెడల్పు అనుకున్న బైపాస్ నిర్మాణం తాజాగా 60 మీటర్లకు పెంచడం, 6 గొలుసు నుంచి కానుమోలు చేరుకునే క్రమంలో నిర్మాణం కుడివైపుకు ఎడమవైపున ఉంటుందా అనేటువంటి సందిగ్ధం ఏర్పడింది. అది తప్పిస్తే ఈ బైపాస్ అందుబాటులోకి రావడం ఖాయమనడంతో సర్వత్రా హర్షం అవుతుంది. దీనికోసం సేకరించాల్సిన భూమి విషయంగా తీసుకుంటే 6 గొలుసు గ్రామ పరిధిలో వచ్చేసి 58.69 ఎకరాలు, కానుమోల్లో వచ్చేసి 78.48 ఎకరాలు, సేరి నరసన్నపాలెంలో పరిధిలో వచ్చేసి 16.50 ఎకరాలు, బాపులపాడులో గ్రామ పరిధిలో వచ్చేసి 5.64 ఎకరాలు, అట్లనే వేలేరు గ్రామ పరిధిలో వచ్చేసి 121.18 ఎకరాలను అయితే ఈ యొక్క సేకరించాల్సిన అవసరం ఉంది భూమి. అది ఫ్రెండ్స్, ఈ యొక్క లక్ష్మీపురం పెడన మధ్య 4 వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి, బైపాస్ నిర్మాణానికి రూపొందించినటువంటి ప్రణాళికలు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.